జగన్ పై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. జగన్ సైంధవుళ్ల రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుంటే వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని మండిపడ్డారు. వరణి సర్పంచ్ రావిళ్ల మల్లికార్జునన్న అందరూ కూడా ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. చచ్చిన పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. తీర్థయాత్రలు చూసాం, జైత్ర యాత్ర చూసాం, విజయ యాత్ర చూసాం, దండయాత్ర చూసాం, ఓదార్పు యాత్ర కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తల దించుకోవాలనిపిస్తుంది. కన్నా ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో, ఆయన నీతి నిజాయితీ ఏంటో, ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. అటువంటి ఆయన పక్కన నలుగురిని పెట్టుకొని ఈరోజు విపిఆర్ గురించి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మన బిడ్డలకి ఉపాధి కల్పించాలని చూస్తుంటే వీళ్ళు మేమొస్తే అది చేస్తాం, మేమొస్తే ఇది చేస్తాం అంటే ఏమని మీరు చేసేది? రాబోయే ఇండస్ట్రీని వాళ్ళకందరికీ బెదిరిస్తున్నారా మీరు? ఈ బెదిరింపులు ఎవరు వినరు, ఎవరు బెదిరిపోరు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఈ మాదిర జైలు యాత్రలు చేస్తుంటే 3 రోజుల నుంచి పోలీసులు ఒళ్ళు హోనం చేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైంధవుల్లాగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాకి ఈ అనిల్ కుమార్ యాదవ్, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి ఇక్కడున్న వాళ్ళు సైంధవుల్లాగా అడ్డుపడి జిల్లా